హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారినాయి ఏబీ వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ వ్యాఖ్యలు. దాని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు అధికార వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసినాయి. ఆయన ఒక మాట అన్నాడు అనమాట. తన 30 ఏళ్ల సర్వీస్లో 15 ఏళ్ల పాటు మంచి ప్రాధాన్య పోస్టుల్లో మిగతా 15 ఏళ్ళు అప్రాధాన్య పోస్టులో మిగిలిపోవాల్సి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యంగా కమ్మకుల అధికారులను టార్గెట్ చేసి ఎట్లా వేధించిండో అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన అనమాట. వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు గారికి విషయానికే తీసుకుంటే నిన్ననే ఒక వీడియోలో చెప్పిన నేను, ఆయన విజయవాడ కమిషనర్గా ఉన్న తరుణంలో ఆయన తీసుకొచ్చి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ కమిషనర్గా, ఆ తర్వాత ఏపీఎస్పీ కమిషనర్గా, కర్నూలు రేంజ్ డిఐజీగా, ఆ తర్వాత వైజాగ్ సిటీ రేంజ్ ఆఫీసర్గా ఇట్లా పలు ప్రాధాన్య పోస్టులు ఇచ్చినా కూడా తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు అధికార యంత్రాంగాలు తీవ్ర చర్చకు దారితీసింది. సరే, ఆయన వ్యాఖ్యల సంగతి కాసేపు పక్కన పెడితే నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కమ్మ కులానికి చెందిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను వేధించిండా అట్లాంటి దాఖలాలు ఎక్కడ కూడా కనపడలేదు. మేబీ కొంత రెడ్డి సామాజిక వర్గం తనకు కావాల్సిన వాళ్ళకు పెద్దపీట వేసి ఉండొచ్చేమో, కానీ ఎక్కడ కూడా ముఖ్యంగా వైఎస్ పరిపాలనలో అయితే ఎక్కడ కూడా బాబు గారు వేధించినట్టు అధికారులను వేధించిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడలేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకుంటే ఎట్లాంటి ఫలితాలు వస్తాయన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా రుచి చూసిరు. 2004లో చంద్రబాబు గారి ఇన్నోవేటబుల్ ఆయనను ఢీ కొట్టే మొగోడు మొనగాడు లేడని అనుకుంటున్న సందర్భంలో దేశ రాజకీయాలను చక్రం తిప్పుతున్న చంద్రబాబు గారిని ఓడించడం అసాధ్యం అన్న కంక్లూజన్కి వచ్చిన తరుణంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆయనకు వాత పెట్టడంతో నాటి ఎన్నికల ఫలితాల గురించి తెలిసిందే కదా. సో అది ప్రత్యక్షంగా చూసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకోలేదు. వాస్తవానికి వాళ్ళు ఏవైతే రాయితీలు తాయిలాలు అడుగుతారో వాటిని తన పరిధిలో వీలైనంత వరకు చేసే ప్రయత్నం చేసిండు. అడిగినన్ని పోస్టులు ఇచ్చే ప్రయత్నం చేసిండు. కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు, ఇదంతా చరిత్ర. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నాటి ఘటనలను గుర్తు చేసుకునో లేకపోతే గత అనుభవాలు చూసిన వ్యక్తిగానో ఆయన కూడా తనను టార్గెట్ చేసిన తన పార్టీ వ్యక్తులను టార్గెట్ చేసిన వాళ్ళను లూప్ లైన్లో పెట్టిండు తప్ప ఏ రోజు కూడా కమ్మ అనే ఒక ఈక్వేషన్ని తీసుకొని వచ్చి ఏ రోజు కూడా అధికారులను వేధించిన సందర్భం చూడలే. ఒకటి వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకొని తర్వాత టీచర్లను ఇబ్బంది పెట్టిండు అది ఇదని చెప్పి ఏవో ఈ దిక్కుమాల పచ్చ మీడియా రాసిన కథనాలు తప్పిస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అట్లా చేసిన దాఖలాలు అయితే పెద్దగా లేవు. సో అట్లాంటిది ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇదే చంద్రబాబు గారు అధికార వర్గాలను అధికార యంత్రాంగాన్ని ఎట్లా పరుగులు దాన్ని ఆయన పరుగులు పెట్టించిన విజనరీ అని ఆయన చెప్పుకుంటాడు. కానీ అప్పట్లో పోసుకున్నారు అనమాట ఆఫీసర్లందరూ కూడా. ఎక్కడ పడితే అక్కడ చెప్పకుండా పోయి ఇన్స్పెక్షన్ల పేరుతో అదంతా ఏంటంటే ఇక రియల్ ఎస్టేట్ కుంభకోణాలు అవన్నీ తెర వెనుక బాగోతాలు అనమాట. అధికార యంత్రాంగాన్ని గ్రిప్లో పెట్టుకోకపోతే తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తాయి అది ఇదని చెప్పి భావిస్తూ అట్లా టార్గెట్ చేసిండు తప్ప నిజంగా ఆయనకు పరిపాలన మీద ఇంట్రెస్ట్తోనో రాష్ట్ర ప్రజలకు ఏదో మేలు చేయాలనో ఏ ఒక్క ప్రాజెక్ట్ అని కట్టిండా? ఈ అధికారులు కనుక సహకరించి ఏ ఒక్క ప్రాజెక్టు కానీ చెప్పుకోవడానికి ఒక హైటెక్ సిటీ తప్పిస్తే ఆయన వీకి కట్టలు కట్టింది ఏంది? ఒకసారి చరిత్ర చూసుకుందాం. ఇప్పటికీ 2014 నుంచి 19 మధ్య ఆయన పాలన సాగింది కదా. ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకునే ఒక్క పథకానికి ఆయన శ్రీకారం చుట్టిండా? ఒక్క జలయజ్ఞం ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిండా? అమరావతి అనుకుంటూ తిరిగిండు తప్పిస్తే ఏ రోజన్నా ఆయన ప్రజలకు మేలు చేసి ఒక్క ప్రాజెక్టు కన్నా రూపకల్పన చేసిండా? ఎందుకంటే చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ స్టైల్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయనను జోకుతూ ఊడిగం చేస్తూ తమకు కావాల్సిన పోస్టులు వేయించుకోవడం తప్పిస్తే ఎప్పుడు కూడా ఆయనకు సహకరించింది లేదు. ఇంకా దీనికి ఆయన ఏదో 1995 నాటి CBN 4.1 చూపిస్తా, అధికార యంత్రాంగం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఆ పరదాల ముఖ్యమంత్రి లాగా మన వ్యవహారం ఉండదని చెప్పి మాటలు మాట్లాడితే అవుతుందా? ఒక్కసారి ఈ 7 నెలల పాలనలో ఈయన వచ్చిన తర్వాత జరిగిన దాష్టికాలు, అధికారులకు సంబంధించి జరిగిన దాష్టికాలు మీ ముందు పెట్టేందుకే ఈ స్టోరీ అనమాట. IAS IPSల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి, అఖిల భారత సర్వీస్ అధికారులే లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం, బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు. రాగానే ఈరోజు JSW సిమెంట్స్ దావోస్ వేదిక మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. 3 లక్షల పెట్టుబడులు బొక్క ఆంధ్రప్రదేశ్కు. ఇది ఇంకా తెలుస్తూనే ఉంది. దానికి కారణమైంది ఆ మహాపతివ్రత కాదంబరి జైత్వాని ఇష్యూను అడ్డం పెట్టుకొని ఆమెదో పెద్ద వ్యవహారం. అట్లాంటి దానికోసం ఎవరు మన
రామాంజనేయులు, తర్వాత కాంతిరాణ టాటా, విశాల్ గున్ని ఇట్లాంటి ఆఫీసర్ల మీద ఛార్జ్ తీసుకోవడంతో ఈరోజు అధికార యంత్రాంగం మొత్తం తిరగబడ్డ పరిస్థితి. మొన్న విజయవాడ వరదల్లో చూసినాం కదా, ఏ ఒక్క అధికారి కూడా సహకరించలే. చెప్పిరంట క్లియర్గా, ఆ బుడమేరు ఆపితే తప్ప ఇది కష్టము అని చెప్పినా కూడా చర్యలు తీసుకోలేదు. ఆఖరికి ఆ విజయవాడ ప్రజల్ని తరలించినా కూడా అంత డ్యామేజ్ జరిగేది కాదని చెప్పి ఒక ఆయన మాట్లాడింది, సిసోడియా ఆఫీసర్. ఇదే అనమాట చంద్రబాబు గారి పాలన. సో అట్లా టార్గెట్ చేస్తారన్నట్టు వీళ్ళు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శనలో మునిగి తేలుతున్న సిఎస్ డీజీపీలు పిచ్చోడి చేతిలో రాయిలా. ఇంకొకటి, ఇంచుమించు 20-25 మంది ఐఏఎస్లను, మరొక 15-20 మంది ఐపీఎస్లను తమకు నచ్చలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసిరని చెప్పి లూప్ లైన్లో పెట్టినాడు. ఐపీఎస్లో అయితేనేమో డీజీపీ ఆఫీస్లో పొద్దుగాల పోయి అదేంది ఫింగర్ ప్రింట్ వేయాలి, హాజరేసుకోవాలి, సాయంత్రం 5 గంటలకు రిలీవ్ అయిపోవాలి. ఇట్లా చేసిన తర్వాత ఏ ఆఫీసర్ ఎందుకు అడ్మినిస్ట్రేషన్కి సహకరిస్తాడు? ఇది మన పాలన అనమాట. నైతిక పతనంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న కూటమి ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ ప్రవచించిన స్టీల్ ఫ్రేమ్కు తూట్లు పొడిచే కుయత్నం. 10 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్లకు అడుగడుగున అవమానాలు. 2 నెలలుగా పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం. ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ ఆఫీస్కు రావాలంటూ మేము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెయిటింగ్ హాల్లో ఉండాలని ఆదేశం. వాళ్ళు అంటే మనలాగా ప్రజలు ఓట్లేస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఎన్నెన్నో అంటే శక్తికి మించిన కష్టం పడితే ఈ దేశంలోనే సివిల్ సర్వీసెస్ ఎంత పెద్ద పోస్టో తెలియదా? కోట్లాది మంది 150 కోట్ల భారతీయులకు అదొక డ్రీమ్ పోస్టింగ్. అట్లాంటి దాన్ని స్టీల్ ఫ్రేమ్ లాగా అభివర్ణించిన దాన్ని ఆ వింగులో పనిచేసే ఆఫీసర్లతో ఆడుకుంటే ఇంకెట్లుంటుంది? ఇట్లా చేసి మన కులపోలతోనేమో అట్లా మాట్లాడిస్తాం అనమాట. గత పాలకులందరూ కూడా మా కమ్మకుల ఆఫీసర్లను వేధించిండ్రు, వెంటాడినరు, అప్రధాన పోస్టులో నూకిండ్రు అని చెప్పి మాట్లాడితే ఇదిగో ఇప్పుడు ఇట్లా అన్ని సాక్ష్యాలతో సహా బయటకు వస్తున్నాయి అన్నమాట. అసలు చంద్రబాబు గారి పీరియడ్లో శ్రీలక్ష్మి ఐఏఎస్ జైల్లో నూకి ఎంత పెద్ద రాద్ధాంతం చేసిరో చూసిరు కదా. అసలు ఆమె ప్రమేయమే లేదని చెప్పి తర్వాత కోర్టులో క్లీన్ చిట్ ఇచ్చినాగా. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు లొటపీస్ లేదు, కేవలం 1,500 కోట్ల ఆస్తులకు సంబంధించి అవి కూడా ఏమైనా రికార్డ్స్ సాక్ష్యాలు ఏమైనా చూపిస్తే అవి కూడా విడిపించాల్సి వస్తుంది అని చెప్పిండు అనమాట. ఇది ఏపీ ప్రభుత్వం చర్య అసంబద్ధం. స్వర్ణజిత్ సేన్ ఉమ్మడి ఏపీ రిటైర్డ్ డీజీపీ. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ ఐపీఎస్లు 2 నెలలుగా పోస్టులు ఇవ్వకుండా వేధిస్తుండడం అసంబద్ధమైన చర్య. ఏపీ ప్రభుత్వ చర్యలు నిబంధనల విరుద్ధం కూడా. డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ హాల్లో ఉండాలని 16 మంది ఐపీఎస్ అధికారులను ఆదేశించడం ఏంటి? దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి అసంబద్ధమైన ఆదేశాలు జారీ చేయలేదు. ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి ఆ అధికారులు భారత ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. వారిని పక్కన కూర్చోబెడితే రాష్ట్రానికి, దేశానికి నష్టం. వారి సేవలను ఏదో రూపంలో సద్వినియోగం చేసుకోవాలి. బదిలీ చేసిన వారికి ఏపీ ప్రభుత్వం తక్షణం పోస్టింగ్లు ఇవ్వాలి అని చెప్పి స్వర్ణజిత్ సేన్ మాజీ డీజీపీ మాట్లాడిండు. తర్వాత ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. చంద్రబాబుకు వీరాభిమాని ఈయన కూడా మూర్ఖమైన నిర్ణయం అని చెప్పి ట్వీట్ చేసిండు అప్పట్లో. ఇది మనం సాధించిన ఘనత. రెడ్ బుక్ కుట్ర. 3 ఐపీఎస్లపై సస్పెన్షన్. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్ని. వీళ్ళు ఏమన్నా షార్ట్కట్లో వచ్చిన వాళ్ళ వీళ్ళు? రీసెంట్గా గేమ్ చేంజర్లో పెద్ద ఇంకా ఈ కాపు సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం గారి అభిమానులు పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు కదా. ఏమని? ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప సినిమా తీస్తే అట్టుంటుంది, గేమ్ చేంజర్ ఐఏఎస్ల ఉన్నతిని చూపిస్తే ఇట్లుంటుంది అని చెప్పి పోస్టర్లు వేస్తున్నారు కదా. దానిలో రాజకీయం చదువుకొని వచ్చిన నువ్వు అయితే రాజ్యాంగం చదువుకొని వచ్చిన నేను అని చెప్పి డైలాగులు ఉంటాయి. మరి రాజ్యాంగం చదువుకొని వచ్చిన వాళ్ళకు మీరు ఇచ్చే విలువ ఇదా? దీన్నే అంటారన్నమాట పాలనని. 3 ఐపీఎస్లపై సస్పెన్షన్. విచారణాధికారిగా జూనియర్ అధికారి. ఏకపక్షంగా సస్పెన్షన్ ఉత్తర్వులు. ఎవరి విషయంలో? కాదంబరి జైత్వానికి న్యాయం చేసే విషయంలో ఇంతమంది ఆఫీసర్లతో ఫుట్బాల్ ఆడుకోవాలన్నా. తర్వాత ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు. అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ యాప్ అభివృద్ధి నిర్వహణలో నిధుల దుర్వినియోగం. తర్వాత నాటి ఐజీ రామకృష్ణ నిర్ణయాలపై దర్యాప్తు అంట. ఇంకా బట్టిపోల్లో టీడీపీ కార్యకర్తల బరి తెగింపు. రేషన్ బండి మా ఊళ్ళోకి వస్తే తగలబెడతాం, ఆ డీలర్షిప్ ఏదో మాకు ఇస్తే తప్ప ఊర్లోకి ఎంటర్ కానియమని చెప్తే పోలీసు వాళ్ళు సినిమా చూసుకుంటూ కూర్చున్నారనమాట. ఇంకా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై విచారణకు ఆదేశాలంట. భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ, ఏ ఒక్క పాలకుడు కానీ ఇట్లా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఛార్జ్ తీసుకున్న సందర్భం ఉందా? రాజకీయాల్లో మీ టర్మ్ కేవలం 1800 రోజులు. 5 ఏళ్లకు మీకు ఓటేస్తారు ప్రజలు.
కానీ వీళ్ళ సర్వీసు 30-35 ఏళ్ళు ఉంటుంది. పోయి ఆ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ సివిల్ సర్వెంట్స్తో పెట్టుకుంటే దావోస్ లెక్కనే అవుతుంది అనమాట తుస్సు. అందుకే ఈ 7 నెలల కాలంలో రాష్ట్రం ఆ అరాజకాలకు అడ్డాగా మారిన, బీహార్ ఆంధ్రప్రదేశ్గా మారిన, మధ్యాంధ్రప్రదేశ్గా మారిన ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు. పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని కూసోవాల్సి వచ్చిన పరిస్థితి. మహిళల మానభంగాలు, రేపులు, మర్డర్ కేసులు ఇన్ని జరుగుతుంటే కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదంటే అధికార యంత్రాంగం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని అర్థం. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసినామని అర్థం. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటల్లో భాగంగా అన్నమాట. బాబు గారి పాలనలో ఉన్నతాధికారులు ఎట్లాంటి టార్చర్ అనుభవించారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎట్లాంటి ప్రాధాన్యత దక్కిందనేది ఇదంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.